ఏమైందిరా మామ గట్ల చెప్తున్నావు అసలు? ఆడు శ్రీకాంత్ గాడు కింద ఊకుండా ఆలోచిస్తుంది. ఏమైంది అడుగుదాంపా. పా మరే. ఎవరా శ్రీకాంత్ ఏమైందిరా? ఏం బాగా ఆలోచిస్తున్నావు? అరే మామ అది కాదురా ముచ్చట. చిన్నప్పటి సంది పురాణతో ఫోన్ మాట్లాడిండు. మాట్లాడి లాస్ట్కి వస్తే ఈయనకి పెళ్ళి అవుతలేదు. ఎందుకంటే మన గ్యాంగ్లో మొత్తం మంది పురాణతోనే మాట్లాడినాం. అది మన ఆడవాళ్ళందరూ మనం తిట్టుకున్నారు. పాపం తల్లింది, మన లైఫ్ గిట్ల అయిపోయింది. చిన్నప్పటి సంది నేను కూడా ఫోన్ మాట్లాడినరా మామ. మన చిన్నప్పుడే మనది నిక్కబట్టి నిక్కిన వాళ్ళు ఆయన పోతే ఇంకేంది రాని ఆడ పొరలతో మాట్లాడు, పొరలతో నవ్వుడు, టైం పాస్ చేస్తుంది. చిన్నప్పటి సంది పొరలతో టైం పాస్ చేసి ఇప్పుడు 30-32 ఇల్లు వచ్చినా కానీ పెళ్ళి కాపాయి. ఎందుకు మామ మన బతుకొచ్చి అప్పుడు పోరాళ్ళతో మాట్లాడిన వాళ్ళకేమో తొందర పెళ్ళి అవుతుంది, అమ్మాయిలతో మాట్లాడిన వాళ్ళకేమో పెళ్ళి అవుతలేదు. అందుకే అని పరిస్థితి గట్లుంది. అందుకే ఆడు ముఖం గట్ల పెట్టుకుని ఊకున్నారు శ్రీకాంత్ గారు. లేటెస్ట్ గానా మీరు బరాబర్ చెప్పారు. మీకోసం నా లైఫ్ లా రేపు ఆదివారం కాబట్టి ఏదంటే అది ఫుల్ దావతి. అవురా పెళ్ళి అయితలే ఫీల్గాక ఇదేందిరా నువ్వు గిట్లా చేస్తున్నావు? అసలు నాకు అర్థం కాకుంటుందిరా. నేను అర్థం చేసుకున్నది ఏముందిరా మామ. చిన్నప్పటి సంది పురాణాలతో మాట్లాడి వాళ్ళ ఏదో పూరి పాపం తలిగింది నాకు. 32 ఏళ్ళు వచ్చిన పెళ్ళి అవుతలే ఇదంతే. అది ఇంకేముందిరా మామ. ఇవాళ కాకుండా రేపు కాదా మామ. అందుకే ఆలోచిస్తున్నా. అయ్యి జోరు చెప్తున్నారా మామ. ఇప్పటికే బాత్రూంలో కొట్టుకునేటోని నువ్వు ఇంక ఇయ్యలేకున్నా రేపు అవుతుంది అని చెప్తున్నావారా శ్రీకాంత్గా? అవురా, నువ్వు ఏమనుకుంటున్నావురా? రోజు బాత్రూంలో పోయి కొట్టి చెయ్యి అంతా అరిగిపోయిందట నీది. ఎందుకురా ఇట్లా చెప్తున్నావు? ఎందుకు నరుకుతున్నావురా? అవురా మామ నాకు అర్థం కాలే. బాత్రూంలో పోయి ఏం చేస్తారా? అన్న ఇటు బాత్రూంలోకి యోగా శ్రీకాంత్ దగ్గర కొట్టుకుంటాడు అన్న. అని చేయకున్న రేఖలన్నీ అరిగిపోయినాయి. ఇక పిల్లని ఇత్తలేరని అందుకే గిట్లున్నాడు. ఏం చేద్దాం మరి? ఈ శ్రీకాంత్ గారు ఇట్లా పోయినా కొట్టుకున్న దాకా వేడా. అందుకే నా బండి నడిపితే బండి మీద ఎక్సిలేటర్ మీద చెయ్యి ఆగుతలే అని ఊకే మొత్తుకుంటున్నాను. రేఖలు గుద్దలు కరిగిపోయిన వాళ్ళు ఎట్లుంటాయి గట్టనే ఉన్నారు శ్రీకాంత్ గారు ఇప్పుడు. అవునమ్మా, నువ్వు ఎప్పుడు తొలకపోయినా బయటకు? నాకు తెలియదు తొలకపోయినా. ఇట్లనే ఉంటుందా మామ? నాకు కొన్నాడికి సాయం తొలగపోయాను. సాయం తాగుదాని టీ టైం కడుకునే వరకు చెయ్యి బండి ఎక్సిలేటర్ పెట్టను ఇడిచిపెడుతున్నాను. ఏమైందనంటే చెమట వస్తుందని అన్నాడు. అబ్బా ఏమైందంటే చెమట వస్తుందని వాళ్ళు అప్పుడు నువ్వు ఆలోచించి అప్ప శ్రీకాంత్ అన్నావా? అబ్బా ఇది ఇట్లా కూడా వేసిండు అయితే. మీరు బాత్రూంలో కొట్టుకున్నట్టే చెప్తారు. నా ఇజ్జత్ ఎలా తీస్తారు మీరు మంచిగా ఉండదు. ఇంకోసారి చెప్తున్నా మా పేరు ఇట్లా నేను మా డాడీ చెప్తా. నేనేమో మీ డాడీ చెప్పుకుంటా. ఇంకోటేమో మీరేమో మీ డాడీ ఉంచుకున్నాదని చెప్పేస్తా. నేను మీరు గిట్లా చెప్తే మంచిగా ఉండదు. అబ్బా తోడ గిట్లా అయిపోయిందారా శ్రీకాంత్గా? చెప్పబో కూడా చెప్పండి చెప్పబో.